Welcome to NGCC. Today we are going to see the questions asked on the topic of LCM and HCF on 21st February 2024 షిఫ్ట్ వచ్చేసి 4th షిఫ్ట్. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద అడిగినటువంటి క్వశ్చన్స్. సో పవర్స్ ఇలా ఇచ్చేసి మనకి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఎల్సిఎం యొక్క రూల్ ఏంటి అంటే లాస్ట్ వాటిలో హెచ్సిఎఫ్ రూల్ చెప్పుకున్నాం. ఎల్సిఎం రూల్ ఏంటి అంటే ఆ నెంబర్ మనకు ఉన్నటువంటి వాల్యూస్ను అన్నిటినీ కన్సిడర్ చేసుకోవాలి. వాల్యూస్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. అన్ని వాల్యూస్ పవర్ అనేటటువంటిది హైయెస్ట్ పవర్ ఉండాలి. ఆ వాల్యూలో పవర్ అనేటటువంటిది హైయెస్ట్ పవర్ ఉండాలి. ఇక్కడ 2 అనేటటువంటిది ఉంది. అన్ని వాటిల్లో కామన్ అని ఏం లేదు, కానీ అన్ని వాటిలో 2 అనేటటువంటిది ఉంది. అలాగే 3 అనేటటువంటిది ఉంది. సో 2, 3 తీసుకోండి. ఇప్పుడు 2కి పవర్ చూసుకోండి. 4, 5, 5 ఉంది. సో హైయెస్ట్ పవర్ 5 కాబట్టి 5 పెట్టుకుందాం. అలాగే 3కి చూసుకోండి. 3 పవర్ 3, 3 పవర్ 2, 3 పవర్ 6 ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ 6. కాబట్టి మనకి ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఆ మల్టిప్లికేషన్ సింబల్ అక్కడ వేసాను. 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 6 అవుతుంది. అది ఆన్సర్ అవుతుంది. ఇదే హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి, మనం తీసుకునేటటువంటి వాల్యూ అనేటటువంటిది అన్నిట్లో కామన్గా ఉండాలి. ఇక్కడ 2 అనేటటువంటిది అన్నిట్లో కామన్గా ఉందా? సో నెక్స్ట్ కామన్ అనేటటువంటిది ఉంది. 3 అనేది కామన్గా ఉంది. ఇప్పుడు హెచ్సిఎఫ్కి వచ్చేసరికి ఎల్సిఎంకు పవర్ లో ఉండాలి, ఎల్సిఎంకు హై పవర్ ఉండాలి, హెచ్సిఎఫ్కు లో పవర్ ఉండాలి. సో 2 మీద లోయెస్ట్ పవర్ ఎంత ఉంది? హెచ్సిఎఫ్లో 4, 5, 5 అంటే 4. 3లో లోయెస్ట్ పవర్ చూసుకోండి. 3, 2, 6, 2. సో ఇంటూ సింబల్ ఇంటేసి 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2 హెచ్సిఎఫ్ అడిగితే. అదే ఎల్సిఎం అడిగాడు అనుకోండి, 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 6. ఇది నెక్స్ట్ క్వశ్చన్. 4 bells are ringing at an intervals of 6, 8, 10 and 9 seconds. Same time all the bells are ringing at a same time. After how many times? ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ క్వశ్చన్ కానీ ఏదైనా ఒక 4 ప్లేయర్లు గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ చేస్తున్నారు. వాళ్ళు 6 seconds 3 seconds సంథింగ్ ఏదో ఇలా టైమింగ్స్ ఇచ్చేసి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారని అడగడం కానీ ఇలాంటి క్వశ్చన్లు ఏవడిగినా కూడా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది సింపుల్గా ఎల్సిఎం అంతే. ఇప్పుడు 6, 8, 9, 10 ఒక ఆర్డర్లో రాసుకోండి. 6, 8, 9, 10. సో ఇప్పుడు 10కి సంబంధించి వాల్యూస్ అనేటటువంటి ఏ వాల్యూ దగ్గర ఇవన్నీ కూడా మళ్ళీ డివిజన్ అవుతాయో చూసుకోండి. 2తో 2 3s, 2 4s, 2 5s. 9 అనేటటువంటిది అలాగే ప్లేస్ చేసుకుందాం. 3తో 3 1s, 3 3s, 4 5, 2 3 6, 6 5 30, 30 ఇంటూ 12, 12 3 360. ఇక్కడ ఇచ్చినటువంటివి సెకండ్స్, ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి 360 seconds. సో మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 360/60. సో 6 1s, 6 6, 6 minutes వస్తుంది ఆన్సర్. 6 minutes. ఇలాంటివి ఏదైనా ఒక ముగ్గురు కానీ 4 కానీ ప్లేయర్లు గ్రౌండ్ చుట్టూ పరిగెడుతున్నారు, వాళ్ళకి ఎంత టైమింగ్లో స్టార్ట్ చేశారు, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారని ఇచ్చిన, లేకుంటే 4 bells రింగింగ్ అని ఇచ్చిన, ఇలా ఏదైనా అన్నీ కూడా ఒకే టైంలో వర్క్ అనేది మొదలుపెట్టి ఫలానా డిఫరెంట్ టైంలో కంప్లీట్ చేసి మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారనే క్వశ్చన్లు ఏవడినా కూడా ఎల్సిఎంఏ తీసుకోవాలి. ఆ వాల్యూస్ అనేటటువంటివి ఈ విధంగా ఉంటాయి, చెకింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఇంత మించేం లేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ ఇంకో రకంగా ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మనకి ఇచ్చినటువంటి ఇక్కడ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 6 కానీ 8, 9, 10 ఈ వీటిల్లో 6, 9 అనేటటువంటివి 3 టేబులర్ వాల్యూస్. కాబట్టి ఆన్సర్ కూడా మనకి ఏముండాలి? 3 టేబులర్ వాల్యూస్ ఉండాలి. సో ఇవి 2 3 టేబులర్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆన్సర్ కూడా 3 టేబులర్ వాల్యూస్ ఉండాలి. మనకు అలా 3 టేబులర్ వాల్యూస్లో 15 ఒకటి ఉంది, 6 ఒకటి ఉంది. సో ఈ 15, 6లో మనకు కావాల్సినటువంటిది ఎల్సిఎంలలో ఎల్ అంటేనే లీస్ట్. ఆ 15, 6లో లీస్ట్ ఏది ఉంది? 6. ఇదే ఆన్సర్ అవుతుంది. లేదు ఈ 15 minutesని మీరు సెకండ్స్లో కన్వర్ట్ చేసుకున్నారంటే 15 × 60. దీన్ని 6 × 60 360. సో ఇది 900, ఇది 360.
ఈ జీరో పక్కన పెట్టామంటే 90, 3 36, రెండింటిలో లీస్ట్ అనేటటువంటిది 36, కాబట్టి 6 ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.